హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఈరోజు 40వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటి వరకు 39 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ప్లేలిస్ట్లో ఉంటాయండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి 39 అధ్యాయాలు. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. వినండి. అంతా మంచి జరుగుతుందండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు. తప్పకుండా వినండి. మీ మీ అందరికీ బాబా ఆశీస్సులు ఉండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. మనం 40వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే బాబా కథలు. దేవు గారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషంతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట, హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపంలో పోవుట. దీని గురించి మనం 40వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. దహానులో బీవీ దేవు గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట, బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహ పర విషయములందు తగిన సలహములనిచ్చి జీవిత పరమావధిని పొందున్నట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదాభావం నశింపచేసి అప్రప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదములు లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేది వారు. వర్షాకాలంలో నదులు కలియు సముద్రముల వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదరని తెలియవలేను. ఇక అధ్యాయంలోని కథల వైపు మరలదము. దేవు గారింట ఉద్యాపన వ్రతము. దహానులో బీవీ దేవు గారు మమల్తాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమయ్యను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలెనని, వారు రాకుండా అసంతృప్తిగా నుండెనని రాసెను. జోగ్ ఆ ఉత్తరంను చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకంగా విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంకా గాని, రైలు గాని, విమానం గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమైదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగ్ బాబా చెప్పినది దేవుకు రాసిన. దేవుగారెంతో సంతోషించది. కానీ బాబా రహత రుయి నిమ్గాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అశక్యమైనది ఏమీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా నేరూపమునైనను వచ్చి తమ వాగ్దానంను పాలించవచ్చును అనుకనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు సంరక్షణకై సేవ చేయుచు దహాను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మమల్తాదారు కలుసుకోమని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారే అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవు గారికి పరిచయమునర్చెను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చేనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందా కొరకు రాలేదని భోజనంకే వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవు మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనను.
అప్పుడు సన్యాసి, ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికీ పంపవలెనని అడిగాను. సన్యాసి, ఎవరినీ పంపన అవసరం లేదనియు తామే స్వయంగా వచ్చేదననియు చెప్పాను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపుసాహెబ్ జోగ్కు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పనని రాసెను. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానం చేసి దగా చేసి అనుకున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతేనే కాని నన్ను పోల్చుకొనలేకపోయిరి అని వ్రాయము. అట్టివాడు నన్ను పిలువలేలా. సన్యాసి చందాల కొరకు వచ్చేదని అనుకునేను. అతని సంశయంను తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణంలైనా విడిచెదను. నా మాటలు నేనెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయంలో ఆనందం కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను. అనవసరంగా బాబాను నిందించుటకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదట రాకచే తానెట్లు మోసపోయేనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనంకు వచ్చేదనని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలుగజేసినవి. భక్తులు పూర్ణంగా సద్గురును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యంగా నెరవేర్చినట్లు చేర్చుదరను అనున్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాడ్ పంతు ఇంట హోలీ పండుగ భోజనం. ఇక బాబా తన ఫోటో రూపంలో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదను. 1917 సంవత్సరం హోలీ పండగ నాడు వేకువజామున హేమాడ్ పంతుకు ఒక దృశ్యం కనిపించింది. చక్కని దృష్టులు ధరించిన సన్యాసి వలె బాబా కాన్పించి నిద్ర నుంచి లేపి ఆనాడు భోజనంకు వారింటి వచ్చేదనని చెప్పాను. ఇట్లా తన నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నంను బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకముకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరం నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయునని అతడు అనుకోనలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనముకు వచ్చును గాని కొంచెము బియ్యం ఎక్కువ పోయేవాళ్ళని చెప్పాను. అది హోలీ పండుగ దినము. వచ్చు వారెవరైనా ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధంగా భావింపకుండానట్లు జరిగినట్లు చెప్పనించి తాను గాంచిన స్వప్నము తెలియజేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయం కలిగెను. అందులోకి హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదనేను. మధ్యాహ్న భోజనముకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నముకు సర్వం సిద్ధమాయను. హోలీ పూజ మిగుసెను. విస్త్రలు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనం నాకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యాహ్న ఒక పీట బాబా కొరకమర్చిరి. గృహంలోని వారందరూ కొడుకులు, మనవళ్ళు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగులందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములన్నీ వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లం పెట్టిరి. అన్న శుద్ధిమయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రంనకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపబోతుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట నుండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇష్ము ముజవార్. ఆ ఇరువురు వడ్డన మంతయు పూర్తయి అందరూ భోజనం చేయుటకు సిద్ధంగా నుండుట గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితిని. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంతు కాగితంను విప్పి చూసేసరికి అందులో పెద్దది చక్కని సాయిబాబా పటం ఉండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీక పటమెట్లు వచ్చనని అలీ మహమ్మద్ను అడిగాను. అతడు ఆ పటం ఒక
ఎంగడిలో కొంటిననియు దానిని సంబంధించిన వివరణలు అన్నియు తర్వాత తెలియజేసిన నేను. నా తక్కిన వారు భోజనంను కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటం బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలంన పూర్తి చేసిరి. పటంలోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు నెట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధంగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటకు నెరవేర్చి తన వాగ్దానంను పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అన్నది ఆలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నమ్మకం పెట్టుకుంటే బాబా మీ అందుండి మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా తీరుస్తానండి. నమ్మండి, బాబా తప్పకుండా ఉన్నాడండి. మనకి ఏ సమస్యలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా బాబాకి చెప్పుకుంటే బాబా తప్పకుండా తీరుస్తాడండి. ధన్యవాదాలు.